జిల్లా ఇర్సుమండలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే నిన్నటితో పోలిస్తే మంటలు కాస్త తగ్గాయి. నీటిని చిమ్ముతున్నప్పుడు మంటలు తగ్గినా మళ్లీ ఎగసిపడుతున్నాయి. ఆయిల్ బావిలో ప్రెషర్ తగ్గితే మంటలు అదుపులోకి వస్తాయని అగ్నిప్రమాదక శాఖ సిబ్బంది చెప్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి మనకు కంట్రోల్లో ఉన్నది. ఇప్పుడు ఫైర్ సర్వీస్ శాఖ తరఫున నిన్నటి నుంచి ఇన్సిడెంట్ జరిగిన నుంచి మేము మొత్తము 7 వెహికల్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మా శాఖ తరఫున ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్నటువంటి ఏదైతే కొబ్బరి చెట్లు కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి పూరి గుడిసెలు కానివ్వండి, గడ్డివాములు కానివ్వండి, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ వలన రేడియేషన్ ఎఫెక్ట్ వలన ఈ యొక్క కొబ్బరి మంటలు ఆ అగ్నికి అవుతాయి. వాటి యొక్క నిప్పురవలు చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క ప్రదేశాల్లో పడి అగ్ని స్ప్రెడ్ కాకుండా ఉండే విధంగా మేము నిన్నటి నుంచి కంటిన్యూస్గా మేము పర్సూ చేస్తున్నాము. అలాగే మనకున్నటువంటి యొక్క ఈ రేడియేషన్ అనేది ఏదైతే ఉందో థర్మల్ కూలింగ్ అంటారు దాన్ని, ఈ థర్మల్ కూలింగ్ అట్మాస్ఫియర్లో మేము చేస్తూ ఉన్నాము. ఇది ఓఎన్జీసీ వారికి వాళ్ళవి 3 వెహికల్స్ వచ్చాయి. బట్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరఫున మాకు 6 ప్లస్ ఒక 7 వెహికల్స్ మేము మా యొక్క సిబ్బంది 60 మంది సిబ్బందితో అధికారులతో మేము నిరంతరం నిన్నటి నుంచి కంటిన్యూస్గా మేము యాక్షన్స్ చేస్తూ ఉన్నాం. కెమికల్ మడ్డింగ్ ప్లస్ క్యాపింగ్ క్లోజింగ్ అనేది ఎక్స్పర్ట్స్ టీమ్ చేస్తుందండి. ఫైర్ సర్వీస్ తరఫున ఉన్నటువంటి పెద్ద పెద్ద హ్యూజ్ పంప్స్ అంటే 9,000 నుంచి 12,000 గ్యాలన్స్ పర్ మినిట్ ఉన్నటువంటి పంప్స్ ద్వారా ఈ యొక్క వాటర్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే డైరెక్ట్ కాకుండా ఆ యొక్క రిగ్గుకు సమీపంలో కానీ చుట్టూ కానీ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇప్పుడున్నటువంటి బ్లోఅవుట్లో మంట ఆరిపోయినట్లయితే అది కంటిన్యూస్గా గ్యాస్ ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ రీఇగ్నైట్ అయినప్పుడు చాలా ఉంటుంది. అలా కాకుండా ఈ యొక్క ఏదైతే ఫ్లేమ్ ఉంటుందో దాన్ని అలాగే కంటిన్యూస్గా కంట్రోల్ బర్నింగ్ చేస్తానే మనం ఈ యొక్క క్యాపింగ్ చేయాలి. ఉష్ణోగ్రత మీకు తెలిసి ఇప్పుడు మనకు ఒక 40-30 అంటే మనకు రెగ్యులర్ టెంపరేచర్ 25 to 30 to 40 degrees దగ్గర పోయిపోతే అంటే మనకు ఒక 20 meters డిస్టెన్స్ వరకు 50 ఉంది. అబౌవ్ నార్మల్ టెంపరేచరే మనకు ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క కాకినాడ అసెట్ కానివ్వండి, రాజమండ్రి అసెట్, ఓఎన్జీసీ అసెట్ ప్లస్ మనకు మన అగ్నిమాపక శాఖ తరఫున మన ప్రభుత్వం తరఫున మేము పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇన్సిడెంట్ని మనం క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. జన నష్టం కూడా ఏమైనా జరిగిందో ఏంటో అని చాలా మంది కంగారు పడ్డాము. అయితే ఇక్కడ అధికారులని అడిగితే ఏమీ అలాంటిది జరగలేదు అంటున్నారు. ఏదేమైనా కానీ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మాకు కోనసీమకి మంచి భవిష్యత్తు ఉండేలాగా అధికారులు, నాయకులు కూడా చూడాలి. దీనికి తగ్గ నష్టపరిహారాన్ని కూడా ప్రజలకు ఇవ్వాలి. మరి ఈ రిగ్గు మూసేశారు అంటున్నారు, మూసేసింది ఎలా తీశారు? మరి ఇంత అనాలోచనగా ఎలా చేశారు? ఇంత నష్టం ఎలా జరుగుతుంది? వాతావరణం కాలుష్యం కూడా పెరిగిపోతుంది. మరి దీని మీద సమాధానం ఎవరు చెప్తారు? గ్రామస్తులు చాలా ఆందోళనకు గురయ్యారంటే నేను జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి. ఎందుకంటే రిపీట్గా జరుగుతూనే ఉంది మా కోనసీమ జిల్లాలో. అయితే ఇది ఓఎన్జీసీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఇటువంటి సంఘటన మరి ఎప్పుడు జరగకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నామండి.